హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపండి. నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకొచ్చానండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా హెల్తీ రెసిపీ. ఇది ఇంట్లో మనకు ఉన్న ఐటెమ్స్‌తోనే ఇదైతే చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీ ఏంటి అనేదైతే మీకు చెప్తానండి. ఇది పల్లి పట్టి అండి. బెల్లంతో చేసుకునే పల్లి పట్టి. ఇదైతే అందరికీ ఇష్టం ఉంటది కదండీ! వేరుశనగ గుళ్ళు అంటారు కదా! ఆ పల్లీలతోని అయితే నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నానండి. పల్లీలనేవి మనము టైమ్ పాస్‌కి తింటాము. దాన్ ఇంక్ హెల్తీ బెనిఫిట్స్ అందులో చాలా ఉంటాయి కాబట్టి అలా తింటాము. మనం ఇడ్లీ, దోస, వడ ఏది చేసుకున్నా కూడా మనము పల్లీ చట్నీ అయితే కామన్‌గా చేసుకుంటాం కదండీ! మరి మనం ఆరూపకంగా కూడా మనము పల్లీలనైతే కన్జ్యూమ్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు నేను చేసేది బెల్లము, వేరుశనగ గుళ్ళు. ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకునే ఈ చిక్కీనైతే నేను మీకు చేసి చూపిస్తానండి. ఇది ఆహ్, గర్ల్స్‌కి ఇచ్చినా బావుంటది. నెక్స్ట్ పిల్లలకి, కిడ్స్‌కి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరికైనా. గర్ల్స్‌కైతే పర్టిక్యులర్‌గా బెల్లంలో ఐరన్ ఉంటది కాబట్టి మంచి పల్లీలలో చూస్తే మనకు మంచి ఫ్యాట్ ఉంటది. హెల్తీ ఫ్యాట్. నెక్స్ట్ మంచి ప్రోటీన్ ఉంటది. కాబట్టి పల్లీలు మనకు హెల్తీయే. నెక్స్ట్ వచ్చేసి బెల్లంలో అయితే మీకు మనము ఇంతకుముందు నేను మురుమురా లడ్డు చేశాను కదండీ! బెల్లంతోనే. చిట్టి స్వీట్ బోండా చేశా బెల్లంతోనే. ఆహ్, అట్టు చేశాను బెల్లంతోనే. మరి ఇది కూడా బెల్లంతోనే చేస్తాం కాబట్టి దాంట్లో మంచి ఐరన్ ఉంటది కాబట్టి మనం పిల్లలకు చక్కగా ఇయ్యొచ్చు. మనం తినొచ్చు. మళ్ళీ మనము 10, 15 మినిట్స్ కష్టపడితే చాలండి. ఇది క్విక్‌గా చేసుకోవచ్చనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇది పిల్లలకు స్నాక్స్‌గా కూడా పెట్టొచ్చు. మనము మామూలుగా కిరాణా షాప్‌లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలామందైతే ఇది తెచ్చుకుంటారండి. పల్లి పట్టి కొనుక్కుంటారు. రూ. 10కి ఒక ప్యాకెట్. చిన్న ప్యాకెటే రూ. 10 ఉంటది. మనము పల్లీలను తీసుకొచ్చుకొని బెల్లము మన ఇంట్లో పల్లీలు కంపల్సరీగా ఉంటాయి. బెల్లము ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ 2 ఇంగ్రీడియెంట్సే మెయిన్. కాస్త ఘీ గావాలి. అదంతా కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చండి. మరి నేనైతే ఇప్పుడు ఆ రెసిపీకి ఏమేమి కావాలి అనేదైతే నేను మీకు చూపిస్తానండి. మరి ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి పల్లీ చిక్కీకి మనకు కావాల్సింది ఇదిగోండి పల్లీలు, వేరుశనగ గుళ్ళండి. ఇవి 1 ½ కప్ తీసుకోవాలండి. చూడండి పల్లీలు ఇది 1 కప్పు. నేను ఇందులో మూకుల్లో వేస్తున్నానండి. ఇంకా ½ కప్పు వేసుకోవాలి. చూడండి. చూడండి. ½ కప్పు. అంటే 1 ½ కప్పు మనం పల్లీలు తీసుకొని చక్కగా మనము వేయించుకోవాలండి. మనము సిమ్‌లో పెట్టుకొని 15 మినిట్స్ వేయించుకోవాలండి. 15 మినిట్స్ 10-15 మినిట్స్ పట్టుద్దండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలనైతే. నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్లం కావాలండి. బెల్లము మనకు 1 ½ కప్పు మనం పల్లీలు తీసుకుంటే మనకు బెల్లము 1 కప్ కావాలండి. పల్లీ పట్టి చాలా ఈజీ అండి. దాంట్లో ఒక అంటే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అది నేనైతే వేసేటప్పుడు మీకు చూపిస్తాను. అదేమి ఇంగ్రీడియంట్స్ అనేది. ఒక చిన్న కొంచెం పించ్ చేయాలండి అది. అది నేను మీకు చూపిస్తాను వేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది. ఇప్పుడైతే చూడండి ఇంకా ఇలా బెల్లము 1 కప్ తీసుకున్నాను కదండి. చూడండి ఇది మనకు 1 కప్ బెల్లం కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెము ఘీ కావాలండి. ఘీ కొంచెం అంటే 1 స్పూన్ అలా వేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఒక ప్లేట్‌కి మనం అదంతా కూడా చేశాక
ప్లేట్లో వేస్తాం కదండి, దానికి కొంచెం ప్లేట్కి గీ అప్లై చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకా మనము ఈ పల్లీలను అయితే కొన్ని వాటర్ కావాలండి, మనకు పాకం పట్టడానికి వాటర్ అవసరం ఉంటాయి. అయితే మనం ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా పట్టుద్దండి. కొంచెం ఓపికతోని హైలో పెట్టుకోకుండా వేయించుకోవాలండి. అయితే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అయితే బాగోదు కదండి. అందుకని నేను ఈ 1.5 కప్పు పల్లీలను అయితే వేయించి పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి. మనం పొట్టు తీస్తుంటేనే అవి నలిగిపోతుంది కదండి, అప్పుడే అవి రెండుగా విడిపోతాయి పల్లీలు. చూడండి, ఇప్పుడు మనము జస్ట్ పాకం పట్టుకోవడమేనండి. మనకి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు పల్లీలు వేయించి పెట్టుకుంటే మనము చట్నీలలోకి వేసుకోవచ్చండి. చట్నీ మనకు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేకపోతే స్కూల్కి పిల్లలు వెళ్తారు కదండి, ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చట్నీ కూడా. మనం ఇలా వేయించి పొట్టు తీసి పెట్టుకుంటే, చట్నీస్కి అయితే పొట్టు తీసుకొని అవసరం లేదండి, జస్ట్ పల్లీ చిక్కీకి అయితే తీసుకోవాలి. ఓకేనా అండి. ఇంకా ఈ పల్లీలు 1 కప్ బెల్లం, వీటితో మనము చేద్దామండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని చూడండి, దీంట్లో ఇప్పుడు నేను 1 కప్ బెల్లం వేస్తున్నాను. కొన్ని వాటర్, ఒక పావు కప్పు కూడా కాదండి, కొన్ని. ఇప్పుడు మనము ఈ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలండి వాటర్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అవుతుందండి. చూడండి, బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకోవాలి. అయితే నేను తీసుకొచ్చిన బెల్లంలో ఏమీ లేదండి, కొంచెం ఇసుక, ఏదైనా చిన్న గడ్డి పరకలు అలాంటివి ఉంటాయండి, జనరల్గానైతే ఉంటాయి. నేను ఇది ఎక్కువ మొత్తంలో బెల్లం తెచ్చుకొని ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేసి పెట్టాను కదండి, అందులో అప్పుడు చూశాను నేను, ఇందులో అయితే ఏమీ లేవండి. సో నేను ఇది పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టానండి చూడండి. ఇంకా పాకం వచ్చే వరకు ఒక 5 మినిట్స్ అయితే అవుతుందండి. ఇదంతా కూడా దగ్గరికి రావాలి. కొంచెం దగ్గరికి వస్తే అప్పుడు పాకం స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే మాడే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మనము కొంచెం ఇక్కడే ఉండి చూసుకోవాలండి. మనం ఇంత కష్టపడి మాడిపోతే బాగోదు కదండి. సో మనము చూసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. కరెంట్ పాకం వచ్చిన తర్వాతనైతే మీకు చూపిస్తానండి ఏ పాకం రావాలి అనేది. అయితే చూడండి, పాకం రావడానికైతే రెడీ అవుతుందండి. ఇంకా కాసేపట్లోనైతే మనకు పాకం వస్తుందండి. చూడండి, ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడైతే మనము కొన్ని వాటర్, ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని చూద్దామండి. ఆల్మోస్ట్ రాలేదండి, కాకపోతే మీకు చూపిస్తున్నాను. చూడండి, రాలేదండి, ఇంకా టైం పడుతుంది. చూడండి, వాటర్లో బెల్లం అంతా కూడా కలిసిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఒక 2 సెకండ్స్ ఆగాలండి. మనం పాకం వేయగానే పట్టుకోవద్దు. చూడండి, ఇప్పుడు ఇది ఎలా అంటే ఏ షేప్ చేస్తే ఆ షేప్లో వస్తుంది కదండి, ఇంకా కొంచెం రావాలి.
చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసిందండి. చూపిస్తాను. చూడండి, గట్టిగా వచ్చేసింది. చూడండి, టంగ్ 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 స్కూల్లో బెల్ రింగ్ అవుతుంది కదండి, అలా సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తే మనకు పాకం వచ్చినట్టేనండి. పిల్లలు స్కూల్లో ఒక పీరియడ్ తర్వాత నెక్స్ట్ పీరియడ్ రావాలంటే ఆ బెల్ వైపే చూస్తారు కదండి. బెల్ ఎలా టంగ్ 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 సౌండ్ వస్తుందో అలాగే ఇది కూడా రావాలి. ఈ టైంలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందామండి. ఇది ఎందుకు అంటే మంచి షైనింగ్ వస్తుందండి. ఇది చిన్న స్పూన్ అండి, ఇంకా కాస్త వేస్తున్నాను, చాలండి. ఇంకా ఇప్పుడు దీంట్లో నేను ఒకటి వేయాలని చెప్పాను కదండి, ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి వంట సోడా. ఇది వేస్తే ఒక లిటిల్ బిట్ అండి, కొంచెమే, చూడండి ఇంత వేయాలండి. చూడండి, క్రంచీగా రావడానికి బాగుంటుందండి, క్రంచీగా వస్తుంది అన్నట్టు పల్లి పట్టి. ఇంకా ఇప్పుడు మనము ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. పల్లీలు మనము పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి, ఇంకా ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇంకా ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టేసుకుందామండి. మనము ఆల్రెడీ ఈ ప్లేట్ అంతటికి కూడా గీ అప్లై చేసి పెట్టాం కదండి. ఇంకా దీనికి మనము దీంట్లో వేసుకుందాం. ఇంకా దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకొని మనమైతే పీసెస్గా కట్ చేసుకోవాలంటే ఈ టైంలో కట్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ మనము వెయిట్ చేసి
పీసెస్గా మనం కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఉండలు మనకు పల్లి పట్టి అంటే స్క్వేర్ షేప్ అలా కాకుండా ఉండలు కావాలంటే ఇంకా అవి కూడా మనము కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని చక్కగా చేసుకోవచ్చండి. ఇలా ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కట్ చేద్దామండి. చూడండి, నైఫ్కి కొంచెం గీ అప్లై చేసుకొని మనం ఇప్పుడైతే కట్ చేసుకుందామండి. జస్ట్ ఘాట్లు పెట్టుకుంటే మనము ఇది కంప్లీట్గా ఆరిపోతుంది కదండి. ఒక హాఫ్ అన్ అవర్ మనమైతే అలా ఉంచేసేయాలి. మనం అప్పటి వరకు అయితే కలపకూడదు. ఓకేనా అండి? ఇలా జస్ట్ మనము ఘాటు పెట్టుకుంటే ఇంకా మనము తీసుకోవచ్చండి. ఇదండి, ఇంకా దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందామండి. అలా ప్రక్కన పెడితే ఆరిపోతుంది. చూసారు కదండి, ప్లేట్కి ఇప్పుడు అంతా కూల్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనము అడుగు బాగాన లేదంటే ప్లేట్కి సైడ్స్ కొంచెము లూజ్ చేసుకోవాలి. అలా చూడండి, నేను ఎలా అంటున్నానో అలా అనండి. ఒకవేళ రాకపోతే నైఫ్తో కూడా అనొచ్చండి. చూడండి ఎలా ప్లేట్కి అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా వస్తుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఏం కష్టపడని అవసరం లేదండి, అదే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనము ఘాటు పెట్టుకున్నాం కదండి. ఇంకా ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇది ఆరిపోయింది కదా, హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకున్నాం కదా. చూడండి ఎలా పీసెస్ వస్తున్నాయో. ఇంకా అలాగే మనము అన్ని పీసెస్ కూడా చేసేసుకోవచ్చు అండి. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనం పెద్దగా కావాలంటే పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. చూడండి భలేగా వస్తున్నాయి కదండి. ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేసుకోండి, మీకు చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు అవన్నీ పీసెస్ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనము ఒక ఇంగ్రీడియంట్ వేసాం కదండి, వంట సోడా, దానివల్ల క్రంచీగా వస్తాయి అన్నమాట. గీ వేస్తే షైనింగ్గా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక వీడియో క్లిప్ అయితే నా వాయిస్ రాలేదండి, అది నేను గమనించుకోలేదు. చూసారంటే నేను ప్లేట్లో నుండి తీసింది అయితే వీడియో వచ్చిందండి, మరి అది వాయిస్ అయితే రాలేదు. చూడండి ఇలా మనము పిల్లలకు ఇలా కట్ చేసి పెట్టవచ్చు పెద్దగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కూడా మనం కట్ చేయొచ్చండి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. మంచి ప్రోటీన్, ఐరన్ ఉండే ఇదైతే పల్లి పట్టి మనము తింటే ఎంతో మనకు హెల్దీ రెసిపీ అండి. ఇది మన ఆరోగ్యానికి మంచిది. సో మీరు పిల్లలకు పెట్టండి, మీరు తినండి. మంచి బ్లడ్ రావడానికి కూడా ఐరన్ చాలా హెల్ప్ చేస్తుంది కదండి. పాకం పట్టేటప్పుడు మనము టెస్ట్ చేస్తాం కదా, చేసినప్పుడు అది టంగ్ టంగ్ అని శబ్దం రావాలి, సౌండ్ రావాలి. సౌండ్ వస్తే ఏమవుతుందంటే అది మంచిగా గట్టిపడి మనకు ఈ పల్లి చిక్కీ అనేది మన నోటికి అతుక్కోకుండా ఉంటుందండి. అంటే స్టిక్ అవ్వకుండా వస్తుంది అనమాట. మనకు ఆ పాకం అలా రాలేదనుకోండి, మనం తింటుంటే అది మన నోటి అంటే పంటికి అతుక్కపోతూ ఉంటుంది, స్టిక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఎలా చెప్పానో చూపించానో అలానే మీరు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇది మీరు చేసుకోండి, ఈ రెసిపీని అయితే మీరు చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలోనైతే నేను
తెలుగుకు సంబంధించి పిల్లలకు అక్షరమాల, గుణితపు గుర్తులు, ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ నేర్పించానండి. 2 అక్షరాల పదాల వరకు నేర్పించాను. మీ పిల్లలకు కూడా ఆ వీడియోస్ ఏమైనా హెల్ప్ అవుతాయేమో చూడండి. నెక్స్ట్ వచ్చేసి రేపటి నుండి 3 అక్షరాల పదాలనైతే తెలుగులో నేర్పిస్తానండి. పిల్లలందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుతదండి. మరి ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూడండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ పల్లి చిక్కీ కూడా చేసుకొని తినండి. పల్లి ఓకేనా పట్టి అండి? అయితే నిజంగా చేయండి. కరెక్ట్ మీరు షాప్‌లో కొన్నట్టే ఉంది. ఓకేనా అండి? ఇప్పుడైతే మా సిస్టర్ తిని చూ చూ అంటే తిని చెప్తుందనమాట. యెస్. తను కనబడనంటుంది వీడియోలో. సో, నేనైతే ఇప్పుడు చెప్తున్నానండి. అదేవిధంగా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకోండి. ఇది ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇది ఎంతమందికి పల్లి చిక్కీ ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ అండి.